హోలీ ల్యాండ్. కొంచెం లోపలికి రమ్మా. 1 minute. ఇక్కడ టోకెన్ ఉంటుంది, 30 రూపీస్ టోకెన్ తీసుకోవాలి. అండ్ అక్కడ ఒక వ్యక్తికి ఇవ్వాలి, లోపలికి వెళ్ళాలి అంతే. ఇది యోసేపు గృహము చూడండి. ఒక్క నిమిషం. హోలీ ల్యాండ్ లో ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి. ఇదేమో ఎడ్ల బండి టైప్ అనమాట, సిమెంట్ తో కట్టారు. సో నైస్ కదా. చూడండి యాకోబు బావి, ఇది యాకోబు బావి. యేసుక్రీస్తు వారు అండ్ సమరస్త్రీ చూసారు కదా. సో రియల్ వాటర్ ఉన్నాయి చూడండి, వెరీ నైస్. ఓకే చూసారు కదా. చూడండి ఇక్కడ కనిపిస్తుంది యేసు శిలువపై ముండ్ల కిరీటం పెట్టుట అనమాట. చూడండి ఇలా ఉంది. యేసయ్యకి ఎలా ముళ్ళ కిరీటం పెట్టారు చూసారు కదా. సో బైబిల్ యేసుక్రీస్తు వారి హిస్టరీ అంతా కొంతవరకు చూడొచ్చు. చూడండి ఇక్కడ పిలాతు చేతులు కడుక్కోవడం అనమాట. సో ఇంట్రెస్టింగ్ కదా, నైస్. అండ్ ఇక్కడ తీర్పు, చేసినది మరణం తీర్పు పొందుట. ఇక్కడ తీర్పు తీర్చబడ్డాడు యేసుక్రీస్తు వారి సిలువకు అప్పగించే ముందు. సో ఫెంటాస్టిక్ అనమాట, వెరీ నైస్. ఇది యేసుక్రీస్తు వారు సిలువ గొల్గొతా కొండ ఎక్కుతారు కదా, అది చాలా క్రాస్ గా ఇలా ఎత్తుగా ఉంటుంది. సో వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు సిలువ మోయట, సీమోను తోడ్పడుట, అలా ఇంకా వెళ్తూ ఉంటే చూడండి యేసు ప్రభు ముఖము తుడుస్తుంది మరి అమ్మ. యేసు ప్రభు రెండోసారి సిలువ కింద బోర్ల పడుట. సో ఇలా వెళ్తూ ఉంటే చూడండి కింద కూడా రాళ్లు చక్కగా ఇలా అమర్చారు అనమాట. లుకింగ్ అంతా కొండలాగా తయారు చేశారు. సో చూద్దామా, అది మనకు దూరాన్ని కనిపిస్తుంది కదా గొల్గొతా కొండది. సెట్టింగ్ ఇదంతా నడుచుకుంటూ వచ్చాను కదా. చూడండి రాళ్ళు, కొండలు, లుకింగ్ అంతా కొండలాగానే ఉంది, గొల్గొతా కొండలానే ఉంది. సో ఇక్కడ ఒక సొరంగం ఏర్పాటు చేస్తారు. అండ్ చూడండి చూస్తున్నారు కదా. ఓకే ఇది గొల్గొతా కొండ. యేసుక్రీస్తు వారిని సిలువేశారు మధ్యలో. యేసయ్య ఇద్దరు దొంగలు అనమాట, అటు ఇటు ఇద్దరు దొంగలు చూసారు కదా. సో ఇది యేసుక్రీస్తు వారి జననం. ఓకే పశువులపాక శ్రీ యేసు జననం. ఓకే నైస్. గెత్సెమనే తోటలో మొక్కాళ్ళ అనుభవ ప్రార్థన అనమాట అది. ఓకే యేసు కడరాత్రి చివరి రాత్రి భోజనం అనమాట. ఇక్కడ చివరి రాత్రి భోజనం రేపు అప్పగిస్తారనగా ఈ రాత్రి భోజనం చేస్తారట, ప్రభు రాత్రి భోజనం. అది గుర్తు చేసుకుని ఇప్పుడు బల్లారాధన. జక్కయ్య మేడు చెట్టు చూడండి, ఇది గలలయ సముద్రం అనుకుంటా, సముద్రం లాగా తయారు చేశారు. ఇటు నుంచి ఎటు వెళ్తుందో వాటర్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వాటర్ అయితే లేవు ఇక్కడ. దిస్ ఇస్ హోలీ ల్యాండ్.
చూసారు కదా, యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తిసం పొందుతారు కదా, అదనమాట ఇది. సో యేసుక్రీస్తు వారు అంటారు, యోహాను అంటాడు, నేను నీ చేత బాప్తిసం తీసుకోవాలి కదా అని అంటే, నీతి యావత్తు ఇలా జరగవలసింది అని చెప్పి యోహానుతో చెప్తాడు. బాప్తిసం తీసుకునే వెంటనే పరిశుద్ధాత్మ పావురం వల్లే ఆయన మీదకి వస్తుంది అనమాట. సో అది జ్ఞాపకం చేశారనమాట. ఏమైనా వెళ్ళిపోతున్నారు వినండి. యేసుక్రీస్తుని 8వ రోజున అనుకుంటా దేవాలయంలోకి తీసుకొస్తారు. గుబ్బలు అలా ఆచారం ప్రకారం తీసుకొస్తారన్నమాట. ఏంటో బయలు భయపడుతున్నారా? ఇక్కడ చూసారా చిన్న చిన్న గొర్రె పిల్లలు. ఈ చిన్న పిల్ల చాలా బాగా నచ్చింది చూడండి. ఇంకా చిన్న పిల్ల ఉంది, క్యూట్ క్యూట్. కర్ర కూడా పెట్టారు. చూడండి, యేసుక్రీస్తు వారు గొర్రెల కాపరిగా మనకి చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. షూ షూ షూ